ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది అగ్రస్థానం ఉంటుంది. ఎందుకంటే తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమయ్యేది ఈ రోజు నుంచే. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ పండగ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మామిడి పిందెలు, వేప పువ్వు, కొత్త బెల్లం, చింతపండు, పచ్చిమిరప, ఉప్పు వేసి చేసే ఈ పచ్చడిలోని 6 రుచులు జీవితంలోని సుఖదుఖాలకు ప్రతీకలు. ఈ జీవన తత్వం సంగతెలా ఉన్నా వేసవి ఆరంభంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలోని వాత, కఫ, పిత్త దోషాలేమైనా ఉంటే పోతాయంటోంది ఆయుర్వేదం. వేప పువ్వులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. క్రిములన్నీ, చర్మ రోగాలని నివారించే శక్తి ఉంది. మామిడి ముక్కలు రక్త ప్రసరణ దోషాలను హరిస్తుంది. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్త బెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతువాపు వంటి దుర్లక్షణాలను అరికడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా చూసే పని ఉప్పుది. కొత్త కుండలోనే ఈ పచ్చడిని చేయడం వల్ల అది చల్లగా ఉంటుంది. వీటితో పాటు చెరుకు ముక్కలు, అరటిపండు కూడా కలుపుతుంటారు. అయితే ధర్మసింధు వంటి గ్రంథాలు అసలు ఉగాది పచ్చడి ఇది కాదంటాయి. ఈ పచ్చడిని పూర్వం నింబ కుసుమ భక్షణం అనేవారట. ఋతు మార్పు కారణంగా వచ్చే అన్ని ఇబ్బందులు తొలగిపోవాలంటే ఉగాది పచ్చడిలో మామిడి చిగురు, అశోక వృక్షం చిగుళ్ళు కూడా కలపాలట. అందుకే దీన్ని అశోక కళికా ప్రాసనం అనేవారట. మరొక విషయం, ఉగాది నాడు విధిగా పంచాంగ శ్రవణము వినడం చాలా మంచిది.